ఎయిర్పోర్టుల్లోని విమానాలకి హై అలర్ట్. ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మీరు వింటుంది నిజమే. అసలు ఏంటి ఈ షాకింగ్ న్యూస్ అని అంటే, ఆఫ్రికాలోని ఇథియోపియా దగ్గర హైలీ గుబ్బి అనేటువంటి ఒక అగ్నిపర్వతం బద్దలైందట. 12,000 ఏళ్ల తర్వాత ఇప్పుడు అక్కడ అగ్నిపర్వతం బద్దలైందట. దీని ప్రభావంతో కొన్ని కిలోమీటర్ల ఎత్తు, కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తు వరకు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో అటువైపుకి ఏదైనా సౌదీ కానీ, లేకుంటే అబుదాబి కానీ, లేకుంటే దుబాయ్, ఇటువంటి దేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్న వారందరికీ కూడా ఇప్పుడు ఒక షాకింగ్ అని చెప్పాలి. అటువైపుగా వెళ్లాల్సిన ఫ్లైట్లను మొత్తాన్ని కూడా ఇప్పుడు నిలిపివేశారు. కారణం ఏంటంటే దట్టమైన పొగలున్నాయి, చాలా భయంకరమైన పొగలున్నాయి. ఇప్పుడు దాని ప్రభావం ఇండియాపై కూడా పడుతోంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఇథియోపియాలో పేలినటువంటి ఆ పర్వతం యొక్క ప్రభావం ఇండియాపై కూడా ఉంది. ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఈ పర్వతం యొక్క పేలుడు తాటికి ఆ పొగలు, లేకపోతే ఆ దట్టమైనటువంటి పొగలు, ఇతరత్ర ఆ పొల్యూషన్ ఎక్కడి వరకు కనిపిస్తోంది ఇప్పుడు అంటే మీకు ఒక మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో ఆ మ్యాప్లో ఇది ఆ మ్యాప్. సో ఇక్కడ వాల్కన్ ఎరప్ట్ అయింది ఇక్కడ. సో వాల్కన్ ఎరప్షన్ జరిగింది ఇక్కడ. సో ఇది ఇథియోపియాలోని హైలీ గుబ్బి అనేటువంటి ప్రాంతం. సో ఇప్పుడు దీని నుంచి ఇక్కడ ఇది ఓమన్ అండ్ యెమెన్ ప్రాంతం, ఇక్కడ ఇది సౌదీ అండ్ ఇది ఇరాక్, ఇరాన్, ఇదన్నీ కూడా. సో ఇక్కడ ఇది పాకిస్తాన్, ఇక్కడ ఇది ఆఫ్ఘనిస్తాన్. సో రాజస్థాన్ వరకు సుమారుగా 5,700 కిలోమీటర్ల దూరం యాజ్ ఆఫ్ నౌ. ఈ మార్గం చూస్తేనే, ఈ డిస్టెన్స్ చూస్తేనే 5,700 కిలోమీటర్ల దూరంకి 5,700 కిలోమీటర్ దూరం వరకు ఈ పొగలు వ్యాపిస్తూ ఉన్నాయి. దట్టమైన పొగలు కూడా అక్కడ వరకు చేరుకుంటూ ఉన్నాయి. అయితే 12,000 ఏళ్ల తర్వాత హైలీ గుబ్బి అనేటువంటి ఈ వాల్కనో ఎరప్ట్ అయిందంట. సో దీని ప్రభావంతో అటువైపుగా ఉంది. ఒకసారి మీకు ఎక్కడెక్కడ ఎటువంటి ఫ్లైట్స్ ఇప్పుడు డిస్టర్బ్ అవుతున్నాయి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఆఫ్రికన్ దేశానికి సంబంధించినటువంటి ఈ అగ్ని ప్రమాదం జరగడంతో 12,000 సంవత్సరాల తొలిసారిగా ఈ విస్ఫోటనం జరిగింది. అయితే ఈ విస్ఫోటనం కారణంగా, అగ్నిపర్వతం పేలుడు కారణంగా పెద్ద ఎత్తున బూడిదతో పాటుగా పొగలు కక్కుతూ కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 1000 కిలోమీటర్ల ఎత్తు వరకు పొగలు చేరుకోవడంతో విమానాల రాకపోకలపైన ప్రభావం చూపిస్తోంది. అయితే కేరళలోని కన్నూరు, అబుదాబి ఫ్లైట్ అహ్మదాబాద్ వైపుగా మరలించారు. ఇండియాకు ఈ యొక్క అగ్నిపర్వతం యొక్క బూడిద, పొగ అన్ని విస్తరించి ఉన్నాయి. సో మరోవైపు ఢిల్లీ, హర్యానా ప్రాంతాలకు కూడా ఈ బూడిద మేఘం విస్తరించి ఉంది. సో అలర్ట్ అయ్యారు ఇక్కడ ఎయిర్లైన్స్ అధికారులు. సో ఆకాశ ఎయిర్, ఇండిగో, KLM ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా అలర్ట్ అయ్యారు. అప్రమత్తంగా ఉండాలని విమానయాన సంస్థలకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే రిపోర్ట్ చేయాలని కూడా సూచన జారీ చేశారు. సో ఇథియోపియా ఎక్కడ, ఇండియా ఎక్కడ, ఎంత దూరం చూడండి ఇక్కడ మ్యాప్లో. సో ఇక్కడ ఇథియోపియా, ఇది ఇథియోపియా హైలీ గుబ్బైనటువంటి ఆ అగ్నిపర్వతం బద్దలైంది ఈ ప్రాంతంలో. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇండియా పైన ప్రభావం చూపిస్తోంది. ఒక్కసారి ఇక్కడ మ్యాప్లో చూపిస్తే ఇది హైలీ గుబ్బి అగ్నిపర్వతం సౌత్ ఆఫ్రికా దగ్గర. సో ఇదేమో సౌదీ అరేబియా, ఆ తర్వాత ఇది యెమెన్, అది ఓమన్, ఇది ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇవన్నీ కూడా మీకు మ్యాప్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా దట్టమైన పొగలున్నాయి. ఇండియా నుంచి వెళ్ళవలసిన కొన్ని విమానాలు ఇటువైపుగా మనకు తెలిసిందే సౌదీకి, లేకపోతే ఖతర్కి, దుబాయ్కి, లేకపోతే ఇరాక్, ఓమన్, సిరియా, ఈ ప్రాంతాలకు కూడా విమానాలు వెళ్తూ ఉంటాయి. ఇస్లామిక్ దేశాలకు కూడా తరచుగా వెళ్తూ ఉంటాయి. సో ఈ సమయంలో వెళ్లాల్సినటువంటి పలు విమానాలని పూర్తిగా రద్దు చేస్తూ మరికొన్ని విమానాలని నిలిపివేశారు. సో ఏదైనా సమస్య వస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్నా మాకు రిపోర్ట్ చేయాలని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు సూచనలు జారీ చేశారు. సో ప్రజెంట్ అక్కడ 12,000 ఏళ్ల తర్వాత ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందట. సో కేరళలోని కన్నూరు నుంచి ఒక విమానం అబుదాబికి వెళ్తున్నటువంటి క్రమంలో మార్గ మధ్యలోనే దట్టమైన పొగలు, లేకపోతే బూడిద మేఘాలను చూసి వెనుదిరిగి వెళ్ళిపోయింది. తిరిగి అహ్మదాబాద్లో దాన్ని నిలిపివేశారు. సో హైలీ గుబ్బి 12,000 ఏళ్ల తర్వాత ఇక్కడ ఈ అగ్నిపర్వతం బద్దలైపోయి బూడిద, పొగలు కమ్ముకు ఉన్నాయి. సో సెవరల్ ఫ్లైట్స్, సో చాలా ఫ్లైట్స్ కూడా నిలిపివేశారు. ఇండియాకి సంబంధించిన దానిపైన కూడా సుమారుగా 5,700 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇండియా పైన ఇథియోపియా దగ్గర పేలినటువంటి ఆ అగ్నిపర్వతం తాలూకు కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ కనబడుతుంది. ఆ పొగలు, మేఘాలు కూడా, అంటే బూడిదతో కూడుకున్నటువంటి ఆ మేఘాలు కూడా కమ్ముకున్నాయట. సో 12,000 తర్వాత జరిగిన సంఘటన ఇది. రెడ్ సీ, సో రెడ్ సీ పైన కూడా ఇక్కడ ఈ చిన్న మార్జిన్, సో ఇది రెడ్ సీ. ఇటువైపుగా వెళ్తే ఇజ్రాయెల్ వైపుగా వెళ్ళడానికి ఉంటుంది. సో ఇటు ఇథియోపియా అండ్ యెమెన్ మధ్యలో ఉన్నది ఇది ఈ రెడ్ సీ. సో ఈ రెడ్ సీ దగ్గర కూడా
సో ఆ రెడ్ సీ దగ్గర కూడా దట్టమైన పొగలు కమ్ముకొని ఉన్నాయంట. రెడ్ సీ దగ్గర కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడటువంటి కొన్ని అంటే రెగ్యులర్గా కంటోన్మెంట్స్ వెళ్తూ ఉంటాయి, రెగ్యులర్గా కన్సైన్మెంట్స్ వెళ్తూ ఉంటాయి, అటువైపుగా కొన్ని కంటైనర్స్ వెళ్తూ ఉంటాయి, షిప్ల ద్వారా కూడా కొన్ని గూడ్స్ని ట్రావెల్ చేస్తుంటారు. సో వాటిని కూడా నిలిపివేశారట. సో ప్రజెంట్ యాష్ క్లౌడ్స్ డెన్స్ కాన్సన్ట్రేటెడ్ పార్ట్స్ ఆర్ ట్రాన్సిషనింగ్ ఓవర్ ఢిల్లీ. ఢిల్లీ పైన ఇప్పుడు ఈ మేఘాలు, ఈ బూడిద మేఘాలు పొగలు కమ్ముకొని ఉన్నాయి. సో హర్యానా పైన ఉన్నాయి అండ్ ద అడ్జాయినింగ్ ఉత్తరప్రదేశ్ రీజియన్ టూ. సో సమీపంగా ఉండే ఉత్తరప్రదేశ్ పైన కూడా ప్రభావం ఉంది. రాజస్థాన్, తర్వాత గుజరాత్, ఢిల్లీ అండ్ హర్యానా, సమీపంగా ఉండే ఉత్తరప్రదేశ్, ఈ ప్రాంతాల్లో కూడా ఈ బూడిద మేఘాలు కమ్ముకొని ఉన్నాయట. సో ఇది జరిగింది ఆదివారం రోజున. సో మొన్న 2 రోజుల క్రితం ఈ సంఘటన జరిగితే ఇప్పుడు ఇండియా పైన ఈ ప్రభావం కనిపిస్తోంది. సో ఇన్ ఇట్స్ neighboring areas, however there are low chances of it as the ash clouds are thousands of feet up in the atmosphere. కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో, ఎస్, ఇది అగ్నిపర్వతం బదులైన సిచ్యువేషన్ సంబంధించి శాటిలైట్ విజువల్. సో అగ్ని పర్వతం బద్దలైన దగ్గర ఇది శాటిలైట్ విజువల్. ఎట్లా బద్దలైన చూడండి, బద్దలైన తర్వాత ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు ఇది ఎగిసిపడిందో చూడండి. పక్కనే ఇక్కడ అగ్నిపర్వతం ఇథియోపియా దగ్గర బద్దలైపోద్ది. దీని ప్రభావం చూడండి, ఇటువైపు నేను చెప్పాను ఇందాక యెమన్, ఓమన్, ఇది మధ్యలో ఇది రెడ్ సీ. సో రెడ్ సీ పైనుంచి అలా మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి, మేఘాలు పరిగెడుతూ ఉన్నాయి. సో ఇక్కడ సిచ్యువేషన్లో కొన్ని విమానాలు రద్దయ్యాయి. ఎవరైనా మీరు అటువైపుగా వెళ్ళాలని ఆలోచన చేస్తున్న వారు ఉంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆకాశ ఎయిర్లైన్స్, ఇండిగో అండ్ KLM are among the airlines that cancelled flights due to volcanic ash clouds. So the Director General of Civil Aviation has instructed airlines to avoid ash affected areas, adjust flight planning, routing and fuel considerations based on the latest advisories. So present ఈ విమానాలు ఆకాష్, ఇండిగో అండ్ KLM, ఈ విమానాలకు సంబంధించినటువంటి ప్రయాణాలని ఆ విమానయాన సంస్థలు రద్దు చేసుకున్నాయట. వాటిని ఆల్టర్నేట్ రూట్స్ వైపుగా మరలించాయట. ఒకవేళ గాల్లో ఉండగా కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే వెంటనే రిపోర్ట్ చేయమని కూడా DGC అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్లైన్స్ హ్యావ్ బీన్ ఆల్సో ఆస్క్డ్ టు ఇమీడియట్లీ రిపోర్ట్ ఎనీ సస్పెక్టెడ్ యాష్ ఎన్కౌంటర్ ఇంక్లూడింగ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అనామలీస్ ఆర్ క్యాబిన్ స్మోక్ ఆర్ ఆర్డర్. సో అంటే ఈ పొగ కారణంగా అటు ఇంజన్లోకి పొగ వెళ్ళొచ్చు, ఇంకా ఇతరత్ర కొంత బ్యాడ్ స్మెల్ రావచ్చు, లోపలికి ఈ పొగ వెళ్తుందా లోపలి వరకు అని అంటే కొంత ఇంటరప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అటువంటి సిచ్యువేషన్ ఉంటే వెంటనే తెలియజేయండి. ఈ పొగల కారణంగా డెఫినెట్గా పొగనగానే కొంత వేడిగా ఉంటుంది ఆ సబ్స్టాన్స్. సో ఆ వేడిగా ఉన్నటువంటి ఆ పొగల కారణంగా ఈ ప్రమాదం కొంత పెద్దగా అయ్యే అవకాశం ఉంది. ఫ్లైట్లో వెళ్తున్న వారు కూడా ఇబ్బంది పడవచ్చు. సో తగు జాగ్రత్తలు తీసుకోమని DGC అధికారులు చెప్తున్నారు. సో ఇఫ్ వాల్కానిక్ యాష్ ఎఫెక్ట్స్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, then the operator concerned must immediately inspect runways, taxiways and aprons, the DGC has said. So operators have been asked to continuously monitor the situation related to the volcanic ash cloud and stay updated through satellite imagery and meteorological data. సో ఎవరైతే ఈ విమానయాన సంస్థలు కొనసాగిస్తున్నారో వారు ఎప్పటికప్పుడు ఈ సిచ్యువేషన్ అంచనా వేయండి, కంటిన్యూస్గా మానిటర్ చేయండి. సిచ్యువేషన్ని అంచనా వేస్తూ మానిటర్ చేస్తూ వాల్కానిక్ యాష్ క్లౌడ్స్ అంటే ఈ బూడిద మేఘాలు ఎక్కడి వరకు వచ్చాయి, దాని ప్రభావం ఎలా ఉండబోతోంది, ఎంత కిందికి వస్తున్నాయి, పబ్లిక్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, విమానాలకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా అంచనా వేయండి అని చెప్తున్నారు. సో ఇండిగో ఏం చెప్పిందనంటే, ఇండిగో విమానయాన సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో ఒక విషయాన్ని రాసుకొచ్చింది. దాని ఏం రాసుకొచ్చిందనంటే, ఫాలోయింగ్ ద రీసెంట్ ఎరప్షన్ ఆఫ్ హైలీ గుబి వాల్కనో ఇన్ ఎథియోపియా, యాష్ క్లౌడ్స్ ఆర్ రిపోర్టెడ్ టు బి drifting towards parts of Western India. We understand that such news may cause concern and we want to reassure you that your safety remains our highest priority. అక్కడ జరిగిన సంఘటన కారణంగా కొన్ని విమానయాన సంస్థల్ని మేము నిలపలేకపోతున్నాము, కాబట్టి మీ సేఫ్టీయే మాకు ముఖ్యం. సో మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఈ న్యూస్ మళ్ళీ కొంత ఇబ్బంది గురి చేయవచ్చు, బట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పి ఇండిగో విమానయాన సంస్థ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఈ యొక్క విషయాన్ని రాసుకొచ్చింది. ఇంకా చూస్తే ద వాల్కనో ఇన్ ద అఫార్ రీజియన్ ఆఫ్ ఇథియోపియా ఎరప్టెడ్ ఆన్ సండే మార్నింగ్. సో అఫార్ అనేటువంటి ఆ రీజియన్లో ఈ వాల్కనో ఎరప్షన్ జరిగిందట. సో లివింగ్ ద నైబరింగ్ విలేజ్ ఆఫ్ అఫెర్డా కవర్డ్ ఇన్ డస్ట్. అకార్డింగ్ టు అఫార్, ద ఎరప్షన్ కాజ్డ్ మోడరేట్ tremors around the premises of volcano నియర్లీ అట్మోస్ట్ 150 కిలోమీటర్స్. ఈ అగ్ని పర్వతం బద్దలవడం మూలంగా సుమారుగా ఇథియోపియా దగ్గర అఫార్ రీజియన్లో 150 కిలోమీటర్ల దూరం మేర చాలా పెద్ద ఎత్తున ఒక్కసారిగా కుదుపుకు లోనైందట. భూమంతా కుదుపుకు లోనైంది. ఒక భూకంపం వచ్చిందన్న చందంగా ఒక్కసారిగా భూమంతా వణికిపోయింది.
సో ఇథియోపియా అఫార్ రీజియన్లో పేలినటువంటి ఈ భారీ అగ్నిపర్వతం తాలూకు ఇబ్బందికర సిచ్యువేషన్ ఇప్పుడు ఇండియా పైన, యెమెన్, ఒమన్ పైన, సౌదీ పైన, అబుధాబి, తర్వాత ఖతార్, దుబాయ్, ఇరాక్, ఇరాన్, పాకిస్తానీల పైన, ఆఫ్ఘనిస్తానీల పైన ఈ స్థాయిలో ప్రభావం చూపిస్తోంది. సో ఒక్కసారి సిచ్యువేషన్ చూడండి, ఆ అగ్నిపర్వతం బదులవడంతో ఆ లావా ఎలా కారుతుందనేది. ఇది ఆ అగ్నిపర్వతం బదులవడం తర్వాత కారేటువంటి లావా. సో ఆ లావాతో ఇప్పుడు అక్కడ ఒక మొత్తం గట్టిగా అయిపోయి ఒక బండరాయిలా మారిపోయే అవకాశం కూడా ఉంది. సో అక్కడ అగ్నిపర్వతం తాలూకు ఇదంతా కూడా సలసల మసులుతూ ఉంటుంది. ఇది చల్లారడానికి కొన్ని ఏండ్లు పడుతుంది, ఇది చల్లారడానికి కొన్ని సంవత్సరాలు, అంతటి సమయం పడుతుంది లావా చల్లారడానికి కూడా. సో ఇప్పుడు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా కొంత హై టెన్షన్ నెలకొంది. సో ఇవన్నీ కూడా బూడిద మేఘాలు, అంతా కూడా బూడిద మేఘాలు ఎరప్ట్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఇది. ఈ బూడిద మేఘాలు అన్నీ కూడా టువర్డ్స్ ఇండియా వైపుగా, యెమెన్ వైపుగా, ఓమన్ వైపుగా దూసుకొస్తూ ఉన్నాయి. సో ఈ అగ్నిపర్వతం పేలుడు తాటికి ఇది అగ్నిపర్వతం పేలినటువంటి ఆ సిచ్యువేషన్లో సో ఇది ఆ చుట్టుపక్కల లావా కానివ్వండి, ఆ కొండలోయలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఇప్పుడు ఆ ఎగ్జాక్ట్గా అఫార్ రీజియన్ ఇథియోపియా దగ్గర పేలినటువంటి అగ్ని ప్రమాదం ఎగ్జాక్ట్ శాటిలైట్ ఇమేజ్ ఉంది. సో ఈ సిచ్యువేషన్లో ఇంకా ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉందా అంటే ఆ ఇథియోపియా రీజియన్లో కొంత ఎఫెక్ట్ ఉండొచ్చేమో, కానీ ప్రజెంట్ మన దగ్గర అంటే ఇండియాలో ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో బూడిద మేఘాలు కమ్ముకున్నాయి. సో దాని మూమెంట్ని అబ్జర్వ్ చేయండి, దాని తాలూకా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎప్పటికప్పుడు అంచనా వేయండి అని చెప్పి ముఖ్యంగా డీజీసీ అధికారి, ఎందుకంటే చాలా ఎత్తులో ఉంది కాబట్టి ఫ్లైట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ కామన్ పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఫ్లైట్స్లో వెళ్ళేవారు తగు జాగ్రత్తలు తీసుకోండి, అవసరమైతే విమానయాన సంస్థలు మీకు ఎమర్జెన్సీ ఉంటే రిపోర్ట్ చేయండి, రద్దు చేసుకోండి అని డీజీసీ అధికారులు చెప్తున్నారు. సో అగ్నిపర్వతం బద్దలైతే ఎలా ఉంటుందనేది ఇథియోపియాలో ఇప్పుడు 12,000 తర్వాత 12,000 సంవత్సరాల తర్వాత అక్కడ ప్రజలు చూశారు. సో అగ్నిపర్వతం బద్దలైన తర్వాత సుమారు కొన్ని దేశాలకి దట్టమైన పొగలు, బూడిద మేఘాలు కమ్ముకున్నాయంటే ఎంత విస్ఫోటనం అక్కడ జరిగి ఉంటుందో అర్థం చేసుకోండి. సో ప్రజెంట్ ఇది చల్లారడానికి కొన్ని ఏండ్లు పడుతుంది. మరి అక్కడ దీని తాలూకా సిచ్యువేషన్ ఇంకా ఎంత ఎక్స్ట్రీమ్గా అవుతుంది, ఇండియన్ ఫ్లైట్స్ ఎలా ఇంకా రన్ చేస్తాయి, దీన్ని ఎన్ని రోజులు పడుతుంది ఈ బూడిద మేఘాలు కంట్రోల్ అవ్వడానికి, అవి ఒకవైపుగా వెళ్ళిపోవడానికి, చూడాలి మరి ఏం జరుగుతుందో. సో యాజ్ ఆఫ్ ఎవరైనా కనుక మీరు ఫ్లైట్స్ ఆల్రెడీ ఇస్లామిక్ నేషన్స్ వైపుగా, అరబ్ నేషన్స్ వైపుగా మీరు వెళ్ళాలని ఆలోచన చేసి ఫ్లైట్ బుక్ చేసుకున్న వారు ఒక్కసారి చెక్ చేసుకోండి అటువైపుగా ఫ్లైట్స్ రన్ అవుతున్నాయా లేదా అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.